నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇంటి వద్దే సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వెల్లడి. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సజావుగా ముగిసింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అజెండాలోని 3 అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎలక్షన్ కోడ్ దృష్ట్యా ఇతర విషయాలు అజెండాలో లేకపోవడంతో ఉన్న 3 అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం నిర్ణయించిన అత్యవసర సమావేశంలోని అంశాలను కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 15వ వార్డు కౌన్సిలర్ తమ వార్డులో వీధి లైట్లు వెలగడం లేదని ఏఈకి ఫోన్ చేసినా స్పందించలేదని అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని వాపోయారు. 20 రోజుల కిందట మా వార్డు 15వ వార్డులో నా పార్టీ ఆఫీస్ ఎదురుగా లైట్ పోతే ఏఈకి ఫోన్ చేస్తే ఏఈ ఫోన్ ఎత్తాడు. 3 సార్లు 4 సార్లు చేసినా ఫోన్ తీయాలి. ఎందుకు తీసుకోడు అతను? ఫోన్ ఎందుకు ఎత్తాడు? అడగండి, అడిగితే కదా. మీరు తర్వాత రోజు నేను మా మనుషుల చేత వెళ్ళేసి ఆ 45 వాట్స్ బల్బ్ అనేది ఫోన్ చేయలేదా మేడం? ఎలక్ట్రీషియన్ పంపించేసి అక్కడ 45 వాట్స్ మా లైట్ వేసాం మేడం. బిల్లు పంపి తెలుగు తీసుకోరు. నువ్వు తీసుకోండి సార్. యాక్చువల్గా అది పంపించాను నీకు. ఫోన్ చేస్తే ఎత్తలేదు. తర్వాత కాల్ చేసిన తర్వాత చేశారు, మళ్ళా ఎత్తలేదు. ఆ బిల్లు పంపించారు, బిల్లు తీసుకోలేదు. మళ్ళా చేశా, ఫోన్ ఎత్తలేదు. దానికి ఒక్కసారి కూడా ఎందుకు ఎత్తలేదు అనేది దానికి కారణం ఏంటి? బిల్లు తీసుకొని అన్నాడు. 2 సార్లు తీశారు సార్. ఆ బిల్లు వేరే వాళ్ళు చేసింది, కాంట్రాక్ట్ పంపిస్తే మీరు తీసుకుంటారు. అదన్నా చెప్పాలి. ఈ రోజు ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇల్లు వేరే వాళ్ళు పంపిస్తే పంపించాం. మన దగ్గర మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్తో మనం చేస్తాం. గౌరవ వార్డు గారు ఫోన్ చేసినప్పుడు ఆన్సర్ చేయాలి. ఇది పద్ధతి, సాంప్రదాయం, కసి నోట్స్. అదే కాదు ఎనీ పర్సన్ అది అవుతుందా కావాలనేది ఇది అది పక్కన పెడతాం. బట్ ఆన్సర్ చేయడం అనేది గౌరవ సభ్యులకు ఇచ్చినటువంటి గౌరవం. కాబట్టి ఈ సభ ద్వారానే మేము దీన్ని రిసీవ్ 100% యాక్సెప్ట్ నవ్ ఆన్వర్డ్స్ అలాంటివి జరగకుండా మేము చూసుకుంటాం. సారీ, ఆల్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా అది గవర్నమెంట్ సిమ్ అయినా ప్రైవేట్ సిమ్ అయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ అది కాబట్టి ఆన్సర్ చేయాలి, లిఫ్ట్ చేయాలి. గాంధీ పార్కు ట్యాంక్కి ప్లస్ సిబిఎన్ కాలనీకి మాత్రం 2 పూటలు ఇస్తున్నాం. ఎందుకంటే అది సైలెంట్గా పోవట్లేదు. అది తగ్గినట్లు 1 పూటే ఇస్తున్నాం. 1 పూట మాత్రం పర్ఫెక్ట్గా వస్తున్నాయండి. కాకపోతే ఎప్పుడన్నా లీకులకి మొన్న 1 రోజు మాత్రం మేము షట్ డౌన్ తీసుకున్నాం అంతే, లీక్ బాగు చేయడం కోసం. మొన్న గాంధీ పార్క్లో 1 లీకు, ఉండవల్లి దగ్గర 2 లీకులు చేయడం కోసం షట్ డౌన్ తీసుకున్నాం అంతే. ఈ మధ్యకాలంలో మాత్రం ప్రాబ్లం లేదు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే మేము పేపర్కి ఇస్తాం, మీకు కూడా తెలియాలి. రేపు ఓవర్ఫ్లో అయిపోయి రోడ్డు మీద కూడా వాటర్ ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది. పెట్టారు మీరు, అప్పుడే పెట్టుకోవాలి. చూసే వాళ్ళకి ఎట్లా అనిపించింది? జనం అందరూ ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు ఆ బ్యానర్లోకి. మనుషులు లేరు, ఓటు పెట్టి తల్లిదండ్రులు ఏర్పాటు చేశాం కానీ ఇంకా మనం ప్రారంభించలేదు. పెట్టారు, జనం అందరూ అక్కడ కట్టేసి ఉండే మనుషులు లేరు, వాళ్ళు
పెట్టారు, ఆడొకటి ఈడొకటి అన్ని చోట్ల. సాధారణ సమావేశం అనేది 30వ తారీఖు 4వ నెల 2024 స్టార్ట్ చేస్తాం జరిగింది. ఈ రోజున అన్ని 3 అంశాలు ఆమోదించడం జరిగింది. అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు 12ంటికి. అలానే ఈ రోజున ఆ అంశాలు 2 అంశాలు ఆమోదించడం జరిగింది. ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము ఈ శానిటేషన్ కానివ్వండి, వేరే ఏదైనా సరే మేము అందుబాటులో ఉన్నాము. ఏదన్నా మీ వార్డులో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాన్ని పరిష్కరిస్తానని చూస్తాము. తెనాలి అసెంబ్లీ పరిధిలో ఓటర్లకు స్లిప్పులను అందజేసే ప్రక్రియ మంగళవారం నుండి ప్రారంభించినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి తిరిగి ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తారని తెలిపారు. ఓటింగ్ శాతం పెరగడానికి ఓటర్లకు స్లిప్పులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. బిఎల్ఓస్ మీ అందరికీ కూడా ఎవరైతే ఓటర్స్గా ఉన్నారో వాళ్ళందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా వారు చెప్పినటువంటి ఆ పద్ధతిలో ప్రింటెడ్ కాపీస్ వచ్చి మీ ఇంటికి ఇస్తుంటారు స్లిప్పులు. ఆ కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఎవరికైతే ఎన్ని ఓట్లు ఉన్నాయో ఆ యొక్క ఓటర్స్ను కలుసుకొని మా బిఎల్ఓస్ మీ ఇంటికి వచ్చి ఇస్తారు. మీరు ఆ యొక్క స్లిప్ పుచ్చుకున్న వాళ్ళందరూ కూడా రిజిస్టర్లో సంతకాలు పెట్టండి. అండ్ ఎక్కడైనా కానీ మీకు అసలు ఆ యొక్క స్లిప్ రాలేదంటే కనుక మీకు సంబంధించినటువంటి బిఎల్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒకసారి సంప్రదిస్తే కనుక వాళ్ళు వచ్చి ఇస్తారు. లేదు 2వ విజిట్లో కూడా మళ్ళీ ఇంకా ఎవరికైనా ఇబ్బంది వాళ్ళకి ఉంటే కనుక వాళ్ళకు కూడా వచ్చి ఇస్తారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం పరిధిలో వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్క ఆనంద్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోడిదాడిపర్రు, వామనగుంటపాలెం, మాదిపాలెం, తురిమలి గ్రామాలలో నక్క ఆనంద్ బాబు పర్యటించి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. అడుగడుగున జనం నీరాజనాలు, మహిళామణులు హారతలతో నక్క ఆనంద్ బాబుకు స్వాగతం పలికారు. మే 13వ తేదీ జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండలం తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమాధానకర్తలు వదిలిపెట్టి వందనాలు ప్రభువా. మా ప్రియులు గౌరవనీయులు కూటమి పార్టీల అభ్యర్థులతో ప్రాంతానికి ప్రజలకు మంచి జరుగుతుందని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఉమ్మడి పార్టీల తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. నాదెండ్ల మనోహర్ తలపెట్టిన తెలుగు జన చైతన్య పాదయాత్రలో భాగంగా కూటమి పార్టీల శ్రేణులతో కలిసి నాదెండ్ల మనోహర్ పట్టణంలోని 31, 32 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు మనోహర్కు ఘన స్వాగతం పలికారు. తెలుగు మహిళలు మనోహర్కు హారతులు పట్టి ప్రచార కార్యక్రమాన్ని ముందుకు నడిపారు. వార్డులో ప్రజల యోగక్షేమాలు విచారిస్తూ మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మనోహర్ను పలువురు వార్డులోని నివాసితులు ఉమ్మడి ప్రభుత్వంతోనే పేదలకు మంచి జరుగుతుందని, మీరు అధికారంలోకి రావాలంటూ వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, తెనాలి ప్రాంతంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రజలకు ప్రశాంత వాతావరణం అందిస్తామని తెలిపారు. తమకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి పార్టీల పాలన ప్రారంభమయ్యాక అందించే సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలకు వివరిస్తూ మనోహర్ పాదయాత్రగా ముందుకు సాగారు. పలువురు ఉమ్మడి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. తప్పకుండా ఓటేయాలి. చూసుకోండి, జాగ్రత్త మార్పు కోసమేనమ్మా. తప్పకుండా జాగ్రత్తగా ఓటేయండి అమ్మా. తప్పకుండా మేము చాలు సన్నా జమా ఈసారి సన్నా. నమస్కారం. కష్టపడి మార్పు తీసుకొద్దాం. నువ్వు లేని కూడా నువ్వు ఆయన దగ్గర అట్టా మాట్లాడుతున్నావు.
చెప్తున్నారట. 5 నెలలు బయట చేసిందా 31, 32 వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికంగా కౌన్సిలర్గా ఎన్నుకోబడ్డ మానసారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మాకు అర్థమైన కొన్ని అంశాలు ఈ రోజుకి కూడా ఎక్కడ చూసినా ఇల్లు కట్టుకోవాలనే ఒక తపనతోటి ప్రజలు ఉంటే ప్రభుత్వం నుంచి తగిన విధంగా సహాయం అందలేదు. అదేవిధంగా 31వ వార్డులో ప్రధానంగా ఈ కాలువల గురించి చాలామంది ఆ సమస్యలు లేవనెత్తారు. ఆరోగ్య సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. నేను అనుకోవడం ఎక్కువగా ఈ గంజాయి విపరీతంగా తెనాల్లో విస్తరించడం, అదేవిధంగా మందు ఏదైతే ప్రభుత్వం ఒక నిర్లక్ష్యంతో కేవలం కొంతమంది జేబులు నింపుకోవడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నంలో భాగంగా ఎంతోమందికి ఆరోగ్య సమస్యలు ఈ రోజున ఈ చెత్త మందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఉందో జే బ్రాండ్ మందు సరఫరా చేస్తున్నారో దాని ద్వారా అనేక ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. గ్రామాల్లో అదే పరిస్థితి, వార్డుల్లో కూడా అదే పరిస్థితి. చేతికి పని లేదు, పని చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి సరైన రీతిలో ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదు. ఇప్పుడే కొంతమంది యువత కలిశారు. వాళ్ళు కూడా పాపం ఎదురు చూసేది మన రాష్ట్రానికి ఎప్పుడు పెట్టుబడులు వస్తాయి, కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తే మేము వలసలకి ఇతర ప్రాంతానికి వెళ్లకుండా మన ప్రాంతాల్లోనే మనం చక్కగా కార్యక్రమాలు చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మన ప్రాంతానికి వచ్చేట్టు సహకరించమని వాళ్ళు కూడా కోరారు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నిన్న మరొకసారి చూస్తే మనకే అర్థమవుతుంది. ఆయన అబద్ధం ఆడితే కొత్త కాదు, నిజం చెప్తేనే మనం వింతగా చూడాలి. ఎక్కడ నిజాలు లేవు దాంట్లో. ఏదైతే వీళ్ళు ప్రతిరోజు పెట్టుబడులు పెడుతున్నాం, అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాం అన్నారో మనం లెక్కలు తీస్తే నేనే ఆశ్చర్యపోయాను. 773 కోట్ల రూపాయలు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కింద వస్తుంది. 773 కోట్లు సరిపోగా వీళ్ళు కొత్తగా మళ్ళీ ఇంకో 160 కోట్ల రూపాయలు ప్రతిరోజు అప్పులు తీసుకొస్తున్నారు. 900 కోట్ల రూపాయలు వీళ్ళ చేతిలో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలపైన వీళ్ళు ఖర్చు పెట్టేది కేవలం 42 కోట్ల రూపాయలు. ఈ విధంగా చేస్తే ఎవరు వస్తారు మన ప్రాంతానికి పెట్టుబడులు పెట్టడానికి, ఎవరు వస్తారు మన ప్రాంతానికి ఉపాధి కల్పించడానికి? 31, 32 వార్డులో చాలామంది పాపం పేదరికంలో ఉన్నారు. ఆ పేదరిక నిర్మూలన కోసం స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మన ప్రాంతంలో తప్పకుండా రాబోయే రోజుల్లో కొత్త వ్యవస్థలు, కొత్త కంపెనీలు వచ్చే విధంగా ప్రోత్సహించడానికి కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ని, ఆయనకున్న దూరదృష్టిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా అందరికీ సహాయం అందించే విధంగా మీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పాం. అదేవిధంగా సంక్షేమం గురించి కూడా చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ ఇంకా రాలేదు, రేపటి రోజున మీరు సహాయం అందిస్తారా అని. తప్పకుండా ఏదైతే పెన్షన్లు ప్రస్తుతం ఉన్నాయో దాదాపు 9 నెలల నుంచి వీళ్ళు కనీసం ఆ పెన్షన్లు ఖాళీగా ఉన్న పెన్షన్లు కూడా వీళ్ళు కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. రేపు ప్రభుత్వం రాగానే తప్పకుండా ఆ పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టు 4,000 రూపాయలకి పెంచి ప్రతి ఒక్కరికి కూడా త్వరలోనే పెన్షన్ అందే విధంగా పూర్తి స్థాయిలో మేము ఆదుకుంటాం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తిప్పలకట్ట గ్రామంలో 60 కుటుంబాలు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పాస్టర్ పల్లికొండ ప్రకాష్తో పాటు 50 కుటుంబాలు దివి జగన్మోహన్ రావుతో 10 కుటుంబాలు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు క్రిస్టీనా, కత్తెర సురేష్, వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్, కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు ఈ యొక్క ఎన్నికల్లో మనం తీసుకునేటువంటి ఒక మంచి నిర్ణయం, మన ఓటు హక్కు ద్వారా, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా మంచి నాయకులను మనం ఎన్నుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎలక్షన్లో ఓడిపోతే వెళ్ళిపోతారు, ఉండరు. 5 సంవత్సరాలు కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా 5 సంవత్సరాలు నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమయ్యి ప్రజలకు సహాయం చేస్తూ మరి ఒక మంచి మనసు ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి.
మీడియేటర్ లేకుండా ఎవరినో తీసుకొని వెళ్తేనే ఆయన పని చేస్తాడు, ఫలానా అతను తీసుకొని వెళ్తే పని చేస్తాడు అనేటువంటిది లేకుండా ఎవరు వచ్చినా కానీ ప్రభుత్వం మారినా, ప్రభుత్వం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని వీలు కాస్తున్నటువంటి వ్యక్తి నక్కా ఆనందబాబు గారు. ఆనందబాబు గారి గురించి నేను ఒక విషయం చెప్పాలి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఈ విషయాన్ని. నేను వైఎస్ఆర్ పార్టీలో నేను ఎన్ని కృష్ణ గారు 12 సంవత్సరాలు మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం. 12 సంవత్సరాలు మేము పడ్డ కష్టం, మేము పడ్డ బాధలు మరి ప్రపంచంలో ఎవరు కూడా పడి ఉంటుంది. ఎంత పోగొట్టుకున్నాము, వయసు పోగొట్టుకున్నాము, చాకిరీ చేశాము. మాట ఇస్తాడు, మాట తప్పుతాడు. ఆయన భయంకరంగా మాట తప్పుతాడు, భారీ ఎత్తున మడి ఉంచుతాడు. సామాజిక పెన్షన్ల కొరకు ఎవరు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని ఆన్లైన్ల ద్వారా గానీ ఆఫ్లైన్ ద్వారా గానీ ఇంటి వద్ద పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డ్ లింక్ చేయబడిన వారికి డైరెక్ట్ గా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పెన్షన్ జమ చేయబడుతుందని, మిగిలిన వారికి సచివాలయ సిబ్బంది చే నేరుగా ఇంటి వద్ద పెన్షన్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బ్యాంక్ ఖాతాలలో జమ చేయబడే వారి వివరాలు, అదేవిధంగా ఇంటి వద్ద పంపిణీ చేసే లబ్ధిదారుల వివరాలు సచివాలయ సిబ్బంది ముందుగానే తెలియపరుస్తారని, 1-2 తేదీలలో ఈ ప్రక్రియ ఉంటుందని పెన్షన్దారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన పట్టణంలో సుమారుగా ఇప్పటి వరకు 16,000 మందికి సామాజిక పెన్షన్లు అందబోతున్నాయి. అవి వృద్ధుల పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగులవి ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఈసారి పెన్షన్లన్నీ కూడా 2 రకాలుగా ఇవ్వబోతున్నారు. వాటిని గమనించాల్సి కోరుతున్నాం. సుమారుగా మనకున్నటువంటి 16,000లో ఒక 70%, 76% వరకు బ్యాంకుల ద్వారానే పెన్షన్లు రాబోతున్నాయి. అంటే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింకప్ అయి ఉందో వారందరికీ కూడా డైరెక్ట్గా బ్యాంకులలోకి జమ కాబోతున్నాయి. రిమైనింగ్ 25% లోపల ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు బాగా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, లేకపోతే ఆధార్ అనుసంధానం లేని వాళ్ళు కావచ్చు, వారందరికీ కూడా మన సెక్రటేరియట్లో ఉన్నటువంటి సచివాలయ స్టాఫ్ మీ ఇంట్లోకి వచ్చి మీకు పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని గమనించండి. ఎవ్వరు కూడా సచివాలయాలకు వచ్చి మీరు ఇక్కడ ఇస్తారనేటువంటి విషయం పెట్టుకోవద్దు. మీ ఇంట్లోకి వచ్చి ఇస్తారు. ఎవరికి ఆన్లైన్లో పడుతుంది, ఎవరికి ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చి ఇస్తారు సమాచారం ఇస్తారు. కాబట్టి దీన్ని గమనించండి. రేపటి నుంచి రేపు ఎల్లుండి 2-3 దినాల్లోనే ఇదంతా క్లియర్ అవుతుంది. ఇన్ కేస్ ఆన్లైన్ ద్వారా ఎవరికన్నా కానీ ఒకరిద్దరికి టెక్నికల్ రీజన్స్ వల్ల పడకపోతే కనుక అలాంటి వాళ్ళకు 2వ దినం మళ్ళీ వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకో. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇంటి వద్దే సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.